టేకులపల్లి మండలంలో ఇసుక మాఫియా గ్యాంగ్ రెచ్చిపోతుంది. ఇసుక మాఫియాను అరికట్టేందుకు రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారుల వాహనాన్ని ట్రాక్టర్తో ఢీకొట్టారు. ఈ ఘటనలో 6 అటవీశాఖ అధికారులకు గాయాలయ్యాయి. టేకులపల్లి నుండి ఇల్లందు వైపు అక్రమంగా అటవీ మార్గం ద్వారా ఇసుక రవాణా జరుగుతుంది. దీంతో ఫారెస్ట్ అధికారులు తమ వాహనాల ద్వారా ఇసుక ట్రాక్టర్ను వెంబడించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇన్నోవా కారును ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాకు అందిన సమాచారం మేరకు ట్రాక్టర్లు బాగా నడుస్తున్నాయి, ఇసుక దందా నడుస్తున్నది, ఇసుక ట్రాక్టర్లు వస్తున్నాయని చెప్పేసి అనగానే నేను డివిజన్ స్టాఫ్ను మొత్తం అలర్ట్ చేసి పంపించాను. తెల్లారగట్ల ఆ బండ్లు ఒక 3 బండ్లు పట్టుకున్నాము. 2 లోడ్స్ దొరికినాయి, ఒకటి డంప్ చేసిపోతాడు పట్టుకొచ్చినాము. ఆ క్రమంలో మా వెహికల్ని వాళ్ళు రివర్స్ తిప్పబోయి రివర్స్కి వచ్చేసి గుద్ది డ్యామేజ్ చేయాలని చూసిండు, మనుషులను కూడా కుట్టాలని చూసినా కానీ అంతలో మేము చేరుకొని దిగిరు. మా స్టాఫ్ అందరూ దిగేసి తీసుకొని వచ్చి లోపల పెట్టినాం. చట్టం ప్రకారం కేసులు పెట్టి